నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. తెలుగు రాష్ట్రాల్లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా క్రమంగా భూ చట్టాలను మార్పులు తెస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గడిచిన ఏళ్లలో కొత్త చట్టాలు, సవరణలు చూశాం. రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భూ పరిపాలనలో మరిన్ని మార్పులు తీసుకురావాలన్న నేపథ్యంలో రైతులకు మేలు కలగాలంటే ఎలాంటి మార్పులు రావాలి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వాటి పరిష్కార మార్గాలపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి కార్యక్రమంలో మీకోసం. వ్యవసాయ ఆధారిత దేశంలో భూమి కీలక అంశం. దేశంలో ఎక్కువ వివాదాలు కూడా భూమి చుట్టూనే తిరుగుతాయి. ఈ క్రమంలో భూ పరిపాలన ఎంత సవ్యంగా ఉంటే వ్యవసాయం రైతులు కూడా అంతే బాగుంటారు. ఈ నేపథ్యంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేలా భూ చట్టాలలో మరిన్ని మార్పులు, కొత్త చట్టాలు తెచ్చే యోచనలో ఉన్నాయి కేంద్రం, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే 2024 నాటికి సమూలంగా మార్పులు చేయనున్న క్రమంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, మున్ముందు ఎలాంటి మార్పులు రావాలి, రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వాలి అనే అంశాలపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 2024 నాటికి, అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి ఇప్పుడున్న చట్టాలను సమూలంగా మార్చేస్తూ, ఇప్పుడున్న రికార్డులను కూడా మారుస్తూ ఒక కొత్త తరహా వ్యవస్థ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ మార్పులు తేవలసిందిగా చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో గడిచిన 8-9 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో భూమికి సంబంధించి ఎలాంటి కీలక మార్పులు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఇంకేం మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి, అసలు మొత్తంగా రైతుకు న్యాయం జరగాలంటే, భూ యజమాని యొక్క భూమి హక్కులు భద్రంగా ఉండాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది. ఇది చాలా కీలకమైన సంవత్సరం కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులు తెస్తున్నది కాబట్టి ఇది కీలకం. అదేవిధంగా రాబోయే 6 నెలల సంవత్సర కాలంలో ఎన్నికలు రాబోతున్న సందర్భంగా భూమి ఎజెండాని ప్రధానంగా చర్చించడం కూడా చాలా అవసరం. భూమి అన్ని వైపుల నుంచి చూసినా, ఏ వైపు నుంచి చూసినా చాలా కీలక అంశం, కానీ అంత పెద్ద ఎత్తున చర్చకు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మనం ఒకసారి రైతుల కోణం నుంచి భూమి హక్కులని, భూమి చట్టాలని, జరుగుతున్న పరిణామాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తే రైతుకు మేలు జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. ఏ రైతైనా, ఏ భూమి యజమాని అయినా కోరుకునేది ప్రధానంగా ఏంటి, తనకు ఉన్న భూమి ఏదైతే ఉందో దాని హద్దులు స్పష్టంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. నాకు 4 ఎకరాల పొలం ఉంటే ఆ 4 ఎకరాల హద్దురాలు స్పష్టంగా ఉండాలి. నా హద్దుల నుంచి దాటి ఎవరైనా ఆక్రమించుకోకుండా, నా హద్దులని నాకు నేను కొలుచుకునేటట్టుగా పటాలు తయారై ఉండాలని కోరుకుంటారు. ఈ రోజున మనము తెలంగాణ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా భూమి పటాలేవి సరిగ్గా లేవు. దాదాపుగా 20-30% భూమి రికార్డులే సరిగ్గా లేవు. మన భూమి కొలతలు కొలిచి తయారు చేసుకున్న రికార్డు, అది టీపన్ కావచ్చు, ఎఫ్ఎంబి కావచ్చు. ఎఫ్ఎంబి టీపన్లు 10-20% లేవు. సర్వే చేసుకొని కూడా 100 ఏళ్ల పైన గడిచిపోతుంది. ఏ భూమిని కొలవాలన్నా దాని హద్దురాళ్ళుండి సర్వేయర్ వెంట ఉంటే తప్ప భూమిని కొలుచుకోలేని పరిస్థితి ఉంది. సో మొట్టమొదటిగా రైతు కోరుకునేది, నేను ఇంతకుముందు అన్నట్టుగా హద్దులకి స్పష్టత, భద్రత కోరుకుంటాడు. రెండవది, ఆ భూమి నాది అని చెప్పే పత్రం ఏదైతే ఉంటుందో, అది పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కావచ్చు, లేదా ఒక రిజిస్టర్డ్ దస్తావేజు కావచ్చు, లేదా మరో కాగితం కావచ్చు. ఆ భూమి నాది అని చెప్పే కాగితం ఏదైతే ఉంటుందో, ఈ కాగితమే ఫైనల్ అయి ఉండాలి. ఈ కాగితం నా చేతిలో ఉంది అంటే నాకు ఒక భరోసా ఉండాలి ఆ భూమి నాది అని. ఈ రోజున ఏ కాగితానికి అట్లా ఈ కాగితం ఉంటే ఇక నువ్వు భూ యజమాని అని చెప్పే ఫైనల్ కాగితాలు ఏవీ లేవు. ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే అంత మంచిది అనేలాగా ఇప్పుడున్న వ్యవస్థ ఉంది. ఇక మూడవది, ఏ చిన్న సమస్య వచ్చినా భూమికి సంబంధించి, అది గట్టు తగాదా కావచ్చు, హక్కుల పంచాయతీ కావచ్చు, ఇంకే వివాదమో తగాదా వచ్చినా సరే వెంటనే తక్కువ సమయంలో గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో వీలైనంత నాకు దగ్గరలో ఉన్న వ్యవస్థ ద్వారా పరిష్కారం కావాలి అని కోరుకుంటాం రైతుగా ఎవరైనా సరే.
భూ యజమాన్యమైన వాళ్ళు ఎవరైనా సరే. ఇక నాలుగోది, నా హక్కులకి ప్రభుత్వమే భరోసా ఇవ్వాలని కోరుకుంటా. రెవెన్యూ రికార్డులలో, భూమి లెక్కలలో ప్రభుత్వం ఏదైతే రాస్తుందో ఆ రికార్డులకి ప్రభుత్వమే భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నా సరే పేద రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు వాళ్ళకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా ఒక వ్యవస్థను ఆశ్రయించాలన్నా, కోర్టుకు వెళ్ళాలన్నా డబ్బులతో కూడుకున్న పని కాకుండా వాళ్ళ వెంట ఆసరాగా నిలబడే ఒక న్యాయ సహాయ వ్యవస్థ ఉండాలని కోరుకుంటాం. ఈ 5 రైతు కోరుకునే అంశం. ఇక పెట్టుబడి పెట్టే వాళ్ళకి కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలకు ఆర్థికంగా దేశం పురోగతి చెందాలనుకున్న వాళ్ళందరూ కోరుకునేది ఏంటి? భూమి మీద హక్కులు బదలాయింపు జరిగినప్పుడు వెనువెంటనే రికార్డులో మార్పు జరిగిపోవాలి. ఏ భూమినైనా మార్కెట్లో మిగతా వస్తువుల్ని అమ్ముకొని కొనుగోలు చేయటం ఎంత సులభంగా ఉంటుందో అంత సులభంగా భూముల అమ్మకాలు కొనుగోలు జరిగే విధంగా ఉండాలని ఇంకొక వర్గం బలంగా కోరుకుంటుంటుంది. ఈ రోజున వస్తున్న మార్పులన్నీ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని రావటం జరుగుతుంది. ఈ రోజున పెట్టుబడులు పెట్టడం కోసం ఏవైతే ర్యాంకింగ్లు రాష్ట్రాలకి, దేశాలకి ఇస్తారో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అంటాం, అందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పిన అంశాలనే చూస్తారు. భూమి కొనుగోలు చేసినాక ఎంతకాలం రికార్డు మారిపోతుంది, వివాద పరిష్కార వ్యవస్థ ఉందా, రిజిస్ట్రేషన్కి మ్యూటేషన్కి ఎంతకాలం పడుతుంది, ఈ వీటి ఆధారంగా చూసుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఇస్తారు. ఆ ర్యాంకుల ఆధారంగానే ఒక రాష్ట్రానికి పెట్టుబడి ఎక్కువ రావటం, తక్కువ అవటం కూడా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా చాలా అంతర్జాతీయ సంస్థలు కూడా భూమి హక్కులు, భూ పరిపాలన ఏ విధంగా ఉండాలని చెప్పి పలు సూచనలు చేయటం జరిగింది. FAO కావచ్చు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కావచ్చు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఈ అంతర్జాతీయ సంస్థలు కూడా భూ పరిపాలనకు సంబంధించి ఏ విధంగా ఉండాలో నివేదికలు తీసుకొచ్చాయి. భారతదేశానికి ప్రత్యేకమైన నివేదికలు కూడా ఈ అంతర్జాతీయ సంస్థలు తీసుకొచ్చి ఎలాంటి మార్పులు ఉండాలో కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి సారాంశం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన 5-6 అంశాలే. మరి ఈ 5-6 అంశాలని ఆధారంగా తీసుకొని చూసినట్లయితే 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి 2014 నుంచి ఈ 9 ఏళ్ల కాలంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, వాటిని ముందు మనం ఆలోచన చేద్దాం. ఆ తర్వాత ఏం చేస్తుంటే బాగుంటుందో, ఇంకేం జరగాలో మనం మాట్లాడుకుందాం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి టైటిల్ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసిన అన్ని రాష్ట్రాలకు పంపింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి 3వ టైటిల్ గ్యారంటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ పైన రైతుల్లో, భూ యాజమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అసలు టైటిల్ గ్యారంటీ చట్టం అంటే ఏమిటి, ప్రస్తుతం ఉన్న రికార్డులకు దీనికి మధ్య తేడా ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయబోతోంది, రైతులకు కలిగే ప్రయోజనాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిపుణుల వివరణను ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా రీసర్వే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రీసర్వే చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. రీసర్వే జరగాల్సి ఉంటుంది. ఇది భూముల సర్వేకి సంబంధించి. భూ చట్టాల విషయానికి వచ్చినట్లయితే 9 ఏళ్లుగా చాలా చట్టాలలో సవరణలు తీసుకురావటం జరిగింది. మరీ ముఖ్యంగా అసైన్మెంట్ భూములకు సంబంధించిన చట్టం కావచ్చు, కౌలు చట్టాలకు సంబంధించి, ROR చట్టానికి సంబంధించి 2 రాష్ట్రాలలో కూడా మార్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో POT చట్టాన్ని సవరించారు. పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త కౌలు చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ROR చట్టానికి చాలా సవరణలు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ROR చట్టం అమల్లోకి వచ్చింది. అసైన్మెంట్ భూములకు సంబంధించిన POT చట్టంలో మార్పులు వచ్చాయి. అంతేకాదు మొత్తంగా తెలంగాణ అమల్లో ఉన్న చట్టాలన్నిటిని అధ్యయనం చేసి అన్నిటినీ కలిపి ఒక కొత్త చట్టం చేసే ప్రయత్నం అయితే తెలంగాణలో జరిగింది. ఇది చట్టాలకు సంబంధించి. ఇక భూమి ఇవ్వటంకు సంబంధించి పేదలకు భూమి హక్కులు ఇచ్చే విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దళితులకి 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొని ఒక 6,000 మందికి 10-12,000 ఎకరాల భూమి ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా పోడు భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ పోడు భూములకి హక్కు పత్రాలు అందజేయడం కోసం మరొకసారి తెలంగాణలో దరఖాస్తు తీసుకోవటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల ఎకరాలకు సంబంధించి 4 లక్షల దరఖాస్తులు
వచ్చాయి. వాటిని పరిశీలించి ఆ పోడు భూములకి హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉంది. వివాద పరిష్కార అంశంలో తెలంగాణ రాష్ట్రం పాత 66 చట్టం కింద ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసం తాత్కాలిక ప్రాతిపదికన ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి పాత 16,000 కేసుల్ని పరిష్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం భూమి సర్వే చేస్తున్న సందర్భంగా ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతాయో వాటి పరిష్కారం కోసం మండల స్థాయిలోనే ఒక మొబైల్ మ్యాజిస్ట్రేట్ల నియామకం చేసి వారి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. ఇవి గడిచిన 8-9 సంవత్సరాలుగా 2 రాష్ట్రాలలో భూములకు సంబంధించి వచ్చిన కీలక మార్పులు. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే భూ పరిపాలనలో కూడా భారీ మార్పులు వచ్చాయి. గ్రామ స్థాయిలో ఉన్న విఆర్ఓ వ్యవస్థ రద్దయింది. మండల స్థాయిలో తహసీల్దారే సబ్ రిజిస్ట్రార్ అయ్యారు. ఇప్పుడు వ్యవసాయ భూములకు సంబంధించి సమస్యలే ఉన్నా జిల్లా కలెక్టరే పరిష్కరించాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం భూములకు సంబంధించి కొన్ని కీలక మార్పులకు ప్రయత్నం చేస్తుంది. ఒకటి, DILRMP పథకంలో భాగంగా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని మార్పులు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా ఇంటి స్థలాలకు సంబంధించి ఒక కీలకమైన పథకాన్ని తీసుకోవటం జరిగింది. అదేవిధంగా భూ వినియోగ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా గ్రామీణాభివృద్ధి శాఖ అంతర్భాగంలో జరుగుతుంది. మొత్తంగా 2024 డిసెంబర్ నాటికి కేంద్రం చెప్తున్న మార్పులు ఏంటంటే, ఒకటి, ఈ దేశంలో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. దాన్నే UL పిన్ అంటాం, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబరు. ఈ దేశంలో ఉన్న అన్ని గ్రామాలలో అన్ని భూ కమతాలకి కూడా ఇలాంటి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. అంటే మనిషికి ఆధార్ ఏ విధంగా ఉందో భూములకు సంబంధించి ఒక భూదారులాగా ఈ UL పిన్. ఈ UL పిన్ కనుక మన మొబైల్లో ఒక యాప్లో పెట్టుకున్నా సరే, దానికి యాప్ ఉంటుంది. ఆ నెంబర్ కొట్టగానే ఆ భూమిని మన చేతిలో ఉన్న మొబైల్ ద్వారా కూడా హద్దులని సర్వే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్పు రావాలి అంటే దేశంలో ఉన్న భూములన్నీ సర్వే జరగాలి, కొత్త రికార్డు తయారు కావాలి. ఇప్పటిదాకా ఉన్న మన పాత రికార్డులన్నీ కూడా ఏవి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఆధారంగా జియో ట్యాగింగ్ చేసిన మ్యాపులు కావు. అంటే ఇప్పుడున్న మ్యాపుల ఆధారంగా, ఇప్పుడున్న పటాల ఆధారంగా భూమి కొలవాలి అంటే సర్వేయర్ ఉండాలి, భూమి మీద హద్దురాళ్ళు ఉండాలి, చైన్ పట్టుకోనో చైన్ క్రాస్ టాప్ ద్వారానో లేకపోతే ETS మిషన్ పట్టుకోనో భూమి మీదకి వెళ్ళి కొలవాల్సిందే. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే మన మొబైల్ ఫోన్ ద్వారా మన భూముల హద్దుల్ని మనమే కొలుసుకునేంత సులభంగా ఉంటుంది. వ్యవసాయ భూమికి సంబంధించి DILRMP పథకంలో భాగంగా ఈ UL పిన్ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇక గ్రామీణ ఆస్తుల విషయానికి వచ్చినట్లయితే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి స్వామిత్వ ప్రాజెక్ట్ పేరుతోటి సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ అండ్ మ్యాపింగ్ అనే ఒక ప్రాజెక్టు ద్వారా 7 లక్షల పైచిలుకు గ్రామాలు ఏవైతే భారతదేశంలో ఉన్నాయో అన్ని గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలని సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో డ్రోన్ల ద్వారా కొలిసి ఇంటి స్థలాలకు కూడా పటాలు తయారు చేసి ఒక ప్రత్యేకమైన ఆస్తి కార్డులను ఇచ్చే ప్రాజెక్టు మొదలైంది. అంటే ఏముగా జరగబోతుంది, రాబోయే ఒక 2-3 సంవత్సరాల కాలంలో వ్యవసాయ భూమి అయితే UL పిన్ ఉంటుంది, వ్యవసాయేతర భూమి అయితే కనుక స్వామిత్వ ఆస్తి కార్డు ఉంటుంది, ప్రాపర్టీ కార్డు ఉంటుంది. ఈ కార్డులో సమస్త వివరాలు ఉంటాయి. ఈరోజు ఎట్లయితే మనం ఆధార్ నంబర్ చెబితే మన చాలా వివరాలు అందులో ఉంటాయి. మన బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్తో సహా పేరు, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, బ్లడ్ గ్రూప్, రకరకాల వివరాలని ఆధార్ నెంబర్తో తెలుసుకోవడానికి ఈ రోజున అవకాశం ఉంది. అదేవిధంగా ఈ UL పిన్ కానీ లేదా స్వామిత్వ ప్రాపర్టీ కార్డు కనుక ఉన్నట్లయితే ఆస్తి యొక్క హద్దులు ఏమిటి, ఎంత విస్తీర్ణము, ఏదైనా వివాదం ఉందా, ఎక్కడన్నా లోన్ ఉందా, ఎక్కడైనా తాకట్టు పెట్టారా, పూర్తి వివరాలు కూడా ఈ ఆస్తి కార్డు ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. అందులో ఉన్న వివరాల ఆధారంగా భూములను కొలవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా 2024 నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటుంది. ఇది ఒక మార్పు రాబోయే రోజుల్లో వచ్చేది. ఇక రెండవ మార్పు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే భూమి రికార్డులు ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో 20 రికార్డులు, 30 రికార్డులు, 40 రికార్డులు ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయిలోనే ఒక 30 రికార్డులు, తెలంగాణలో ఒక 40 రికార్డులు ఉండేటివి.
ఇన్ని భూమి రికార్డులు ఉండకూడదు, భూములన్నిటికీ ఒకటే ఒక రికార్డు ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. దాన్ని మనం టైటిల్ రిజిస్టర్ అనో ఇంకో పేరుతోటో అన్ని రకాల భూములకి, వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా ఒకటే రికార్డు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజున డిజిటల్ రికార్డు ద్వారా జరిగే ప్రయత్నం కూడా అదే. తెలంగాణలో ధరణి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమి పోర్టల్ కావచ్చు, అన్ని రికార్డుల్ని ఒకే చోటకు తెచ్చే ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్లో అయితే 5-6 రికార్డులు మనం మీ భూమి పోర్టల్లో చూడొచ్చు. తెలంగాణలో అయితే ధరణిలో ఒకే ఒక రికార్డు ఉంది. ఇంకా మిగతా రికార్డులు అన్నిటి స్థానంలో ధరణి రికార్డు తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మనకు కనపడుతున్నది అదే. భూ రికార్డుల కంప్యూటరీకరణ ఇప్పటిది కాదు, దాదాపు 30 ఏళ్ల నుండి క్రమంగా కంప్యూటరీకరణ జరుగుతోంది. కేవలం రికార్డుల్లో ఉన్న పొరపాట్లను సవరించడానికి కోసమే కాదు, భూమిపైన ఉన్న అన్ని రకాల హక్కులను కంప్యూటర్లోకి ఎక్కించాలని ఈ విధానం మొదలైంది. కానీ ఈ రోజు కేవలం యజమానుల వివరాలను నమోదు చేయడం కోసం మాత్రమే భూ రికార్డుల కంప్యూటరీకరణ పరిమితం అయిందని నిపుణుల మాట. భూమి సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలకు ఎలాంటి మార్పులు తీసుకురావాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న 6 చట్టాల స్థానంలో భూమి హక్కులకి పూర్తి భద్రత ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది. దానికోసం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేశారు. అన్ని రాష్ట్రాలకు ఆ చట్టాన్ని పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ముసాయిదా చట్టం మేరకు కొత్త చట్టం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే నీతి ఆయోగ్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఒక ముసాయిదాని రూపొందించింది, రిపోర్ట్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు సూచన ఏంటంటే 6 చట్ట స్థానంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించుకోవాలని. ఆ మేరకు 2024 నాటికి ఈ మార్పు రావాలి అని కేంద్రం ఆశిస్తుంది. ఇక మరొక మార్పు కేంద్రం ఆశిస్తున్నది ఏంటంటే భూ వివాదాల పరిష్కారానికి భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి అని. అది జిల్లా స్థాయి కావచ్చు, లేదా ఇంకా కింది స్థాయికి వెళ్ళైనా సరే వివాద పరిష్కారాలకి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు ఉండాలి అని కేంద్రం చెప్తుంది. ఆ మేరకు కొన్నేళ్ల క్రితమే అన్ని రాష్ట్రాలకి అడ్వైజరీ కూడా పంపడం జరిగింది, ల్యాండ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయండి అని. దాంతోపాటుగా భూమిని ఏ విధంగా వినియోగించుకోవాలి, అందుకు ఒక విధానం ఉండాలి, ఎలాంటి విధానం ఉంటే బాగుంటుంది, ఆ విధానాన్ని ఎట్లా రూపొందించుకోవాలి, ఒక 4 రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం పైలట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ పైలట్ ఆధారంగా ప్రతి రాష్ట్రం కూడా భూమి వినియోగ విధానాన్ని రూపొందించుకోవాలి. ఈ రోజున వ్యవసాయ భూమిని కాస్త రేపు ఉదానికి అది వ్యవసాయేతర భూమిగా మారిపోతుంది. వేల లక్షల ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు వెళ్ళిపోతున్నాయి. భూమి అందరికీ కావాలి, అన్ని అవసరాలకు కావాలి. పండించే పంట కోసం భూమే కావాలి, ఉండడానికి ఇంటి కోసం భూమే కావాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీలు కట్టడానికో, లేకపోతే రోడ్లు వేయడానికో, కాలువలు తవ్వడానికో అన్నిటికీ భూమే కావాలి. కానీ ఏ భూమిని ఎంత దేనికోసం వినియోగిస్తామనే ఒక విధానం లేకపోతే కనుక ఆహార భద్రతకు ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి వినియోగ విధానాన్ని రూపొందించే ప్రయత్నంలో కేంద్రం ఉంది, రాష్ట్రాల పని చేయాలని చెప్తుంది. చివరిగా భూ వినియోగ విధానం మాత్రమే కాదు, ఒక భూమి విధానం కూడా ఉండాలి అనేది పెద్ద ఎత్తున చర్చ. ఒకప్పుడు కేంద్రమే ఒక ముసాయిదాని తయారు చేసింది, భూమి ముసాయిదాని. హక్కులు ఏ విధంగా ఉండాలి, చట్టాలు ఏ విధంగా ఉండాలి, ఏమేమి మార్పులు కావాలి అని. దాంతోపాటుగా చాలా రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో ఉన్న అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టంగా చేసుకునే ప్రయత్నాలు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా ఈ మధ్యలోనే ఒక కమిటీ వేసుకుంది ఒకే చట్టంగా చేసుకోవడానికి. చట్టాలలో గందరగోళం పోవాలంటే, ఇప్పటికి అవసరాలకు తగ్గట్టుగా చట్టం ఉండాలి అంటే భూమికి ఒకే ఒక చట్టం రాష్ట్ర స్థాయిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు కూడా ఒకే చట్టాన్ని చేసుకునే మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. రైతుకు మరింత మేలు జరగాలంటే రాబోయే చట్టాల మార్పుల్లో ఎలాంటి కీలక అంశాలు పొందుపరచాలి, శాశ్వత వివాద పరిష్కార వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, నిపుణులు సూచిస్తున్న మార్పులేంటి, సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. భూమి రికార్డుల నిర్వహణలో ప్రజలని, ముఖ్యంగా గ్రామ పంచాయతీలని, కింద స్థాయిలో ఉన్న లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వారిని భాగస్వామ్యం చేసే విధంగా మార్పులు రావాలి. భూమి రికార్డులో తప్పుల్ని గుర్తించటం, వాటిని సరిచేయటం, రికార్డుల నిర్వహణ, ఆ రికార్డుల నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటుగా అక్కడున్న గ్రామస్తులని, రైతులని భాగస్వాములను చేసినట్లయితే ప్రభుత్వం ఆశించినట్టుగా నిజంగానే భూమి రికార్డులు వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టే విధంగా తయారవుతాయి. రికార్డుల్లో ఎవరు పడితే వాళ్ళు మార్పులు చేసుకొని హక్కుదారులు కాకుండా ఇతరు రికార్డులకు ఎక్కకుండా ఒక
చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి అంటే కనుక గ్రామస్తులను కూడా భూ రికార్డుల నిర్వహణలో భాగస్వాములను చేయాలి. ఇప్పటిదాకా భూమి రికార్డుల నిర్వహణ ఎప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగమే చేసేది తప్ప అందులో రైతులకి గ్రామస్తులకి ఏ భాగస్వామ్యం లేదు. తమ రికార్డు సరిగా ఉందో లేదో చూసుకోవటం వరకే పరిమితం తప్ప రికార్డుల తప్పులను గుర్తించడంలో కావచ్చు, ఆ తప్పులను సరిచేయటంలో కావచ్చు, రికార్డుల కాపీ ఒకదాన్ని గ్రామసభలో ఉంచడంలో కావచ్చు, ఎప్పుడు అలాంటివి జరగలేదు. ఒక పైలట్ కార్యక్రమం కింద ఒక 6 గ్రామాలలో అలా తెలంగాణలో చేసి చూడటం జరిగింది. దాంతోపాటుగా ఇటీవల వచ్చిన అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో, అటవీ హక్కుల చట్టం కింద ఏదైతే అటవీ హక్కుల రికార్డు తయారవుతుందో, హక్కు పత్రాలు ఎవరెవరికైతే ఇస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ అటవీ హక్కుల రికార్డులో రాయటం జరుగుతుంది. ఈ హక్కుల రికార్డు కాపీని చట్టం ఏమంటుందంటే గ్రామ సభలో ఒక కాపీ ఉంచాలి అంటుంది. జిల్లా స్థాయిలో ఒకటి, సబ్ డివిజనల్ కమిటీ దగ్గర ఒకటి, గ్రామ స్థాయిలో కూడా ఒక నకలు ఉండాలి, కంప్యూటర్లో ఉండాలి, ఒక కాపీ గ్రామంలోకి ఉండాలి చెప్తుంది. అదే మాదిరిగా ఏదైతే ఇప్పుడు మీ భూమి వెబ్సైట్లో కావచ్చు, ధరణిలో కావచ్చు ఉండే రికార్డ్ ఏదైతే ఉంటుందో దాని మాన్యువల్ కాపీ ఒకసారి అధికారికంగా సంతకం పెట్టిన కాపీని కనుక గ్రామ పంచాయతీ స్థాయిలో ఉంచగలిగినట్లయితే కొంత తప్పులు జరిగినప్పుడు సరిదిద్దడం కానీ మ్యానిపులేషన్ జరగకుండా మామూలు వ్యక్తి కూడా యాక్సెస్ ఉండేలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రికార్డుల్లో తప్పుల గుర్తింపు దగ్గర నుంచి రికార్డుల నిర్వహణ వరకు కూడా ప్రజల్ని భాగస్వాములు చేయడానికి ఇంకేం చేయొచ్చో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఆ కార్యక్రమం తప్పకుండా నిర్వహించాలి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, భూమి హక్కులకి పూర్తి భద్రత ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటికే ఆ చట్టాన్ని ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం అలాంటి చట్టం చేస్తానని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏమో 2024 నాటికి అన్ని రాష్ట్రాలు ఇలాంటి చట్టం చేయాలని చెప్తుంది. ఈ చట్టం మంచిదే. ఈ చట్టం వస్తే చాలా మంచి పరిణామాలు కూడా వస్తాయి. ఎవరికైతే భూమి మీద కాగితం ఉంటుందో ఆ భూమికి అతని యజమాని భరోసా వస్తుంది. కానీ ఇందులో కొన్ని జాగ్రత్తలు కనుక ప్రభుత్వం తీసుకోకపోతే చిన్న సన్నకారు రైతులు, పేద కుటుంబానికి చెందిన వాళ్ళు, మరీ ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి టైటిల్ గ్యారంటీ చట్టం కనుక అమల్లోకి వస్తే టైటిల్ రిజిస్టర్ ఏదైతే తయారవుతుందో, భూమి హక్కుల రికార్డు చేసే ఏకైక రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అందులో గనక నమోదైతే అదే అంతిమం అవుతుంది. అందులో తప్పు జరిగితే, తప్పు ఏదైనా ఉంటే కనుక రికార్డులో రాసిన 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల లోపు అభ్యంతరం పెట్టాలి. ఒకవేళ అందులో తప్పున్నా సరే 2-3 ఏళ్ల లోపల అభ్యంతరం పెట్టకపోతే ఆ రికార్డులో ఉన్నదే ఫైనల్ అయిపోతుంది. ఇప్పుడున్న 6వ చట్ట ప్రకారం రికార్డులో కనుక తప్పుపడినట్లయితే ఎన్నేళ్ల తర్వాతనైనా పోయి రికార్డును సవరించుకునే అవకాశం ఉంటుంది. నిజంగా టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే కనుక ఒక కాల పరిమితి లోపలనే తప్పులుంటే దరఖాస్తు పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొత్తగా వచ్చే వ్యవస్థ మీద, కొత్తగా వచ్చే చట్టం మీద విస్తృతమైన అవగాహన పెంపొందించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అధికారులకు తర్ఫీదు ఇవ్వాలి. రైతులకి, భూ యజమానులకి, మరీ ముఖ్యంగా గ్రామీణులకి కొత్త చట్టం, కొత్త వ్యవస్థ, కొత్త మార్పుల మీద విస్తృతమైన అవగాహన కల్పించకపోతే మంచి చేయడానికి చేసిన చట్టమే వాళ్ళకు చెడు చేసే అవకాశం ఉంటుంది. ఆ వైపున ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక భూముల సర్వే జరుగుతుంది, జరగాల్సిందే. భూముల సర్వే వచ్చి ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటేనే ఇంకే మార్పులైనా సరిగా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ భూముల సర్వేకి వెళ్ళినప్పుడు రైతాంగాన్ని భాగస్వాములు చేసుకుంటూ వాళ్ళ అభ్యంతరాలని గ్రామ స్థాయిలోనే పరిశీలించి పరిష్కారం చేయాలి. సర్వే సెటిల్మెంట్ జరిగిన ప్రతిసారి చిన్న రైతులు, పేదలు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సర్వే సెటిల్మెంట్ మీద విస్తృతమైన అవగాహన కల్పిస్తూ సర్వే చేస్తున్న సందర్భంలో అధికారులతో పాటుగా గ్రామస్తులని లేదా అక్కడ ఉన్న కొంతమంది యువకులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వాములు చేసినట్లయితే సర్వే సందర్భంగా రైతులు హక్కులు కోల్పోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ సర్వే మొదలుపెట్టింది. కాబట్టి ఆ సర్వే ప్రాజెక్టులో భాగంగా గ్రామాలలో ఈ సర్వే మీద, ఆ తర్వాత జారీ చేసే పాస్ పుస్తకాల మీద, ఆ ప్రాసెస్ మీద, తప్పు జరిగినా, హక్కులు ఇబ్బంది కలిగినా, సమస్యలు ఉన్నా ఎక్కడికి వెళ్ళాలనే దాని మీద గ్రామాలలో విస్తృతమైన ప్రచారం జరగాలి. అదే కార్యక్రమం తెలంగాణ కూడా చేయాలి. ఈ 3 చాలా కీలకమైన అంశాలు. ఇక మరొక అంశం ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాల్సింది వివాద పరిష్కార వ్యవస్థలని మండల స్థాయిలోనో లేదా వీలైతే తాలూకా, జిల్లా స్థాయిలోనో, చిన్న జిల్లాలైనా కాబట్టి జిల్లాకు ఒక ప్రత్యేకమైన భూమి కోర్టును ఏర్పాటు చేసినట్లయితే సివిల్ కోర్టుకు ప్రతిదానికి వెళ్లకుండా
తక్కువ ఖర్చుతోటి సత్వరం పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.